హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు టాక్సిక్ మూవీకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఇలా నడుచుకుంటూ పోతున్నాం. మా ఫ్రెండ్ టికెట్స్ రెడీ పెట్టాడు. మన దగ్గర బండి లేక నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ సినిమా చూడకి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే ఆ సినిమాలో యశ్ చేసినటువంటి అవుట్ఫిట్లు కూడా పిక్చర్లు ఉంటాయి. అందుకే కాస్త మనం యశ్ లాంటి అవుట్ఫిట్ అనేది మనం కూడా వేసాం అనమాట. ఒకసారి మీకు చూపిస్తాను. డాడీస్ హోమ్. గైస్, నేనైతే ఇక్కడ మాల్ దగ్గర ఉన్నా అనమాట. మా ఫ్రెండ్ ఇంకా రాలా, దొంగనా కొడుకు. 8:30కి వస్తాడు అన్నాడు హాస్టల్. నేను 1 అవర్ ముందే వచ్చేసా. అయితే 11కి స్టార్ట్. నేను 1 అవర్ ముందే వచ్చా. కానీ నా ఆయన ఇంకా రాలా. సరే, నా కొడుకు కోసం వెయిట్ చేస్తున్నా ఇప్పటికైతే. సరే, వెయిట్ చేద్దాం గైస్. అయితే టాక్సిక్ ర్యాంప్ ఆడియాలన్నమాట. ఎట్లుందో తెలీదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నా అనమాట. నా కొడుకు రాని వాళ్ళతో కాస్త కొన్ని పంచాయతీలు ఉన్నాయి, ఇవి కూడా తీర్చేసుకున్నా. ఆ డ్రెస్ చూసాను నా గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వాలనేది, కానీ నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. అది కాక నేను అంబానీని కూడా కాదు. ఆ డ్రెస్ కూడా ఇది మన పరిస్థితి గాయస్. ఇది కూడా మా ఫ్రెండ్, ఇదిగో ఈడే అనమాట. వచ్చిండ్రు కూడా దాడి చెట్టు ఉన్నాడు. పర్లేదు, తబాహి తబాహి అంట వచ్చినాడు. అయితే తొందరగా వెళ్ళిపోవాలా తబాహి కోసం, రుక్మిణి కోసం గైస్. ఆ రుక్మిణి ఎలా చూపించారో, అది కాక మా కియర్ అడ్వాణిని ఎట్లా చూపించారో చాలా వెయిట్ చేస్తాను అనమాట ఎక్సైట్మెంట్ తో. సినిమాకైతే తొందరగా వెళ్ళాలా. ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇప్పుడైతే నడుచుకుంటూ పోతాం. తబాహి తబాహి guys. ఆయన రుచి పెళ్లి కోసం కూడా వచ్చారనమాట. ఇంకో విషయం కర్ణాటక నుంచి ఎక్స్పాన్స్ అనే వాళ్ళు ఇక్కడ ప్రొడ్యూసర్లు ఉన్నారనమాట. కర్ణాటక 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 గైడ్ ఇందులో మంచిగా ఎక్స్పాన్స్ అనమాట. మధ్య వచ్చాను. అందులో చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. సినిమా చూసాక నా ఫీలింగ్ రకరకాలుగా ఉందన్నమాట. గైస్, నా సెల్ఫీ స్టిక్ హైట్ వచ్చేసి 177 mm. దానికి ఇంకా ఒక 1000 వేసుకొని ఇంకా దాని అమ్మ అంత పెద్ద రాట్ అనమాట. పోవాలనుకునే వాళ్ళు అది మీ ఇష్టం, నేనేం చేయలేను. రాడ్ అయితే రాడ్కే పోతుంది. చాలా పెద్ద తల వస్తుంది. దాని గురించి ఇంకా తక్కువ మాట్లాడుకుంటే అర్థం వచ్చింది. ఆ బ్లాగ్ తీసే మూడు కూడా అంత తొప్పింది నాకు. ఏదో వెళ్ళాను. బ్రహ్మానంద అనేది ఒక డైలాగ్ ఉంది సినిమాలో, ఒక డైలాగ్ ఉంది. ఎలా ఉందంటే రకరకాలుగా ఉందన్నారు కదా, ఆ టైప్ లో ఉంది అనమాట. సినిమా చూసిన వాళ్ళకి ఇది ఒక రకంగా అర్థమవుతుంది నేను ఏం చెప్పాను అనేది. లాగ్ చేయను. ఇది ఈరోజు వీడియో అయితే